12 ఏ రైల్వే కాలనీ మూవీ నుండి 2 కొత్త అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఆ అప్డేట్స్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. 12 ఏ రైల్వే కాలనీ మూవీని డైరెక్ట్ చేస్తుంది నాని కాసరగడ్డ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిర్లో. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది శ్రీనివాస చిట్టూరి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లరి నరేష్, కామాక్షి బక్సాల్రా, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అల్లరి నరేష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 12 ఏ రైల్వే కాలనీ. అయితే అల్లరి నరేష్ గారు ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బచ్చలమల్లి. అయితే ఈ బచ్చలమల్లి మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే బచ్చలమల్లి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బచ్చలమల్లి మూవీతో అల్లరి నరేష్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అల్లరి నరేష్ గారు బచ్చలమల్లి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అల్లరి నరేష్ గారు. చూడాలి అల్లరి నరేష్ గారికి ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా అనేది. అయితే అల్లరి నరేష్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు అల్లరి నరేష్ గారు. చూడాలి అల్లరి నరేష్ గారికి ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 12 ఏ రైల్వే కాలనీ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కామాక్షి బక్సాల్రా గారు. అయితే కామాక్షి బక్సాల్రా గారు ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పొలిమేర 2. అయితే పొలిమేర 2 మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే పొలిమేర 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. పొలిమేర 2 మూవీతో కామాక్షి బక్సాల్రా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. కామాక్షి బక్సాల్రా గారు పొలిమేర 2 మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు కామాక్షి బక్సాల్రా గారు. చూడాలి కామాక్షి బక్సాల్రా గారికి ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అయితే కామాక్షి బక్సాల్రా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ మంచి హిట్ అవుతుంది. ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు కామాక్షి బక్సాల్రా గారు. చూడాలి 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక కామాక్షి బక్సాల్రా గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 12 ఏ రైల్వే కాలనీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం 12 ఏ రైల్వే కాలనీ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే 12 ఏ రైల్వే కాలనీ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీని ఈ ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు. చూడాలి 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా అనేది. అలానే 12 ఏ రైల్వే కాలనీ మూవీతో కామాక్షి బక్సాల్రా గారికి ఇంకా అల్లరి నరేష్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 12 ఏ రైల్వే కాలనీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.